నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో తెలుగువారి ఆత్మ గౌరవం కోసం, బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం కోసం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అన్ని వేళలా అండగా నిలుస్తోంది కార్యకర్తలే. దేశ రాజకీయ చరిత్రలో అనేక ప్రాంతీయ పార్టీలు ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 వసంతాలు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా, అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అనుక్షణం తెలుగు ప్రజలకు సేవలు అందించగలుగుతుందంటే దానికి కారణం కార్యకర్తలే. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని, ఆప్తుల్ని సైతం పోగొట్టుకొని పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం, చేస్తోన్న త్యాగం వెలకట్టలేనిది. కార్యకర్తల కష్టం, శ్రమతోనే నేటికి పసుపు జెండా రెపరెపలాడుతోంది. పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు టీడీపీ సొంతం. అలాంటి కార్యకర్తల క్షేమం, సంక్షేమం తెలుగుదేశం పార్టీ బాధ్యత. కన్న తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా ఆదరిస్తుందో తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలపై అదే ప్రేమను చూపిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. పార్టీకి కార్యకర్తలు పునాదులు వంటివారు. ఏ స్వార్థం లేకుండా పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే త్యాగదనులు కార్యకర్తలు. నిజమైన పార్టీ జెండాను మోస్తూ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకుపోయేది కూడా కార్యకర్తలే. టీడీపీకి మొదటి నుంచి పటిష్టమైన క్యాడర్ ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆలోచనలతో కార్యకర్తలకు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీమాలో చేరిన ప్రతి క్రియాశీలక సభ్యుడు మృతి చెందితే 2 లక్షల రూపాయలు, శాశ్వత వైకల్యానికి 2 లక్షలు, పాక్షికంగా వికలాంగులకు 1 లక్ష, ప్రమాదవశాత్తు గాయాలు ఏర్పడితే 50,000 వంతున వ్యక్తిగత బీమా రక్షణ కార్యకర్తకు లభిస్తోంది. ఇదే కాకుండా కార్యకర్తల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే వారికి ఆర్థిక సాయం చేయడం, వారి పిల్లల చదువులకు దోహదపడడం, ఆడపిల్లల వివాహాలే కాకుండా వారి జీవనోపాధికి తోడుగా సహజ మరణాల సందర్భంలో టీడీపీ అండగా నిలుస్తూ వచ్చింది. ఇలా కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సుమారు 5 లక్షల మందికి పైగానే కార్యకర్తలకు బీమా అందిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకు వేస్తూ నారాయణ కుటుంబం కార్యకర్తలకు అండగా నిలవబోతోంది. అవును, ఇది నిజమే. నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పోటీ చేశారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగియడంతో పార్టీ నేతలు కార్యకర్తలతో పోలింగ్ సరళిపై చర్చించారు. తనతో పాటు రాత్రింబవళ్లు శ్రమించి పార్టీ కేడర్ను ఆదుకోవాలన్న ఆలోచన నుంచి పుట్టిందే టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి. నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, శరణిలతో ఆయన మాట్లాడారు. ఏటా తన కుటుంబ సంపాదనలో 10 కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమ నిధికి డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 కోట్ల రూపాయలు పూర్తిగా కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తారు. ముందుగా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందిస్తారు. కార్యకర్తల కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఏర్పడితే ఆ మేరకు సంక్షేమ నిధి నుంచి వారికి సాయం అందిస్తారు. అంతేకాకుండా కార్యకర్తల పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించాలనే ఆలోచన చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో వెన్నంట నడిచిన వారు, ఈ ఎన్నికల్లో శ్రమించిన వారికి ప్రాధాన్యతనిస్తారు. ఇలా ప్రతి ఏటా కార్యకర్తల సంక్షేమానికి 10 కోట్లను డాక్టర్ పొంగూరు నారాయణ ఖర్చు పెట్టనున్నారు. ఈ ఒక్క ఆలోచన ఎందరో కార్యకర్తలకు భరోసానిస్తోంది. గతంలో జరిగిన పార్టీ సమావేశాల్లో కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదన్న మాటలు వినిపించేవి. తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదన కార్యకర్తల నుంచి వ్యక్తమయ్యేది. జిల్లాలో తొలిసారిగా డాక్టర్ పొంగూరు నారాయణ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధిని తీసుకొస్తున్నారు. దీనిని పటిష్టంగా అమలు చేసి మంచి ఫలితాలు వస్తే పార్టీ పరంగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా దొరుకుతుందన్న సంబరం పార్టీ కేడర్లో కనిపిస్తోంది. ఇలాంటి ఆలోచనలతో పునాదులు వేసి కార్యకర్తలను ఆదుకునేందుకు మరికొంతమంది నేతలు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు. కార్యకర్తల సంక్షేమం నారాయణ లక్ష్యమే అన్న విధంగా ప్రతి కార్యకర్తను తన కుటుంబంగా భావించి తొలిసారిగా నెల్లూరు జిల్లాలో శ్రీకారం చుట్టడంతో ప్రతి కార్యకర్త పొంగూరు నారాయణను అభినందిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.